ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా స్వరం పెంచారు. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇష్టారాజ్యంగా సాగడానికి లేదు అన్నట్టుగా రోమాలు ఒలిచి ఒకటిగా చాలా రకాలుగా మాట్లాడుకొచ్చారు. ఏంటి ఉద్దేశం? హఠాత్తుగా పవన్ కళ్యాణ్ స్వరం పెంచడంలో మతలబేంటి? ఆయన ఏం ఆశిస్తున్నారు? ఎందుకని ఇలాంటి రీతిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడాల్సి వచ్చింది? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం పీకుతారు అనే మాటలు మాట్లాడిన దాన్ని చాలా పెద్ద వివాదం చేశారు. ఇప్పుడు అవే మాటలు అచ్చుగుద్దినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడొచ్చా అనేది పక్కన పెడితే అసలు ఎందుకు మాట్లాడారు అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కాపు నేతల్లో కూడా చాలా అసంతృప్తిని రాజేస్తుంది. కాపుల్లో కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ తీరుతో అసహనం పెరుగుతోంది. దాంతో ఇప్పుడు రంగానాడు పేరుతో నిర్వహించబోతున్న కార్యక్రమం పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారు. కాపులు చాలామంది రంగా వర్ధంతి సందర్భంగా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంతో కాపుల్లో చీలిక అనివార్యము అనే మాట ప్రబలుతోంది. ఇది పవన్ కళ్యాణ్కి కొంత నష్టం కలిగించేటువంటి వ్యవహారం. కాపులంతా పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారు అనే అభిప్రాయం కారణంగానే తెలుగుదేశం పార్టీ ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తోంది. కాపుల్లో చీలుకొస్తుంది అని తెలిస్తే టీడీపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ని ఖాతరు చేసే అవకాశమే ఉండదు. అలాంటి అనుభవం కూడా ఒకసారి జరిగింది. 2014లో పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ నాయకత్వం 2016 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని క్రమంగా పక్కన పెట్టడం మొదలుపెట్టింది. ముద్రగడ పద్మనాభం కారణంగా కాపు ఓట్లలో చీలుకొచ్చే ప్రమాదం ఉంటుందని గ్రహించిన టీడీపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ బలం తగ్గింది అని తెలుసుకోగానే ఆయన్ని తమ ప్రాధాన్యత క్రమం నుంచి పక్కకు తోసేసింది. ఇది పవన్ కళ్యాణ్కి కష్టం కలిగించింది. దాంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కూడా ఘాటుగా విమర్శించే స్థాయికి వచ్చింది. నేరుగా నారా లోకేష్ చంద్రబాబు పేరు పెట్టి విమర్శలు గుప్పించిన సందర్భం కూడా ఉంది. కట్ చేస్తే 2024లో మళ్ళీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారు. కాపు కమ్మ సఖ్యంగా సాగారు. కాపుల ఓట్లు గంపగొత్తగా కూటమి వైపు మళ్ళడంతో అది చంద్రబాబు అధికారంలో రావడానికి చాలా బలమైనటువంటి ఆయుధంగా తోడ్పడింది. కానీ ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో కాపులకి ఈ ప్రభుత్వం వరగబెట్టింది ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. కాపుల కార్పొరేషన్కి నిధులు ఇచ్చారా? కాపు మహిళలకు సంబంధించినటువంటి కాపు నేస్తం పథకాన్ని అమలు చేశారా? కాపులు రిజర్వేషన్లు ఇచ్చారా? కాపులకి ఈబిడబ్ల్యూఎస్లో 5% ఇస్తామన్న మాట నెరవేర్చారా? కాపులకి ఏం ఒరిగింది అనే బలమైనటువంటి డిమాండ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో మొదలైంది. దాంతో కాపుల్లో చీలిక అనివార్యంగా కనిపిస్తుంది. దానికి తోడుగా ఇటీవల జరిగినటువంటి కందుకూరు ఘటన సహా అనేక పరిణామాలు కాపుల్లో కాకరేగిపాయి. ఈ కారణంగా కాపులు కొందరు పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి చేజారిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కాపుల ప్రజాప్రతినిధిగా కన్నా చంద్రబాబు పక్షాన పోరాడే నేతగానే ఎక్కువ మంది కాపులు కూడా భావించే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో పెరవలి సభ సాక్షిగా అంటే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీని తన వైపు దృష్టి సారించే పరిస్థితికి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ మీద ఏకధాటిగా ఎదురుదాడికి పూనుకుంటే అది పవన్ కళ్యాణ్కి సానుభూతి తీసుకొచ్చి కాపుల్లో మొదలైనటువంటి చీలికని నివారించవచ్చు అనే అంచనాకు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. కదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద ఆ రీతిన మాట్లాడాల్సినంత అవసరం లేదు. సహజంగా ఎన్నికల్లోనూ ఇతర తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ వాడినటువంటి భాష కానీ ఆ స్థాయి మాటలు కానీ ఉంటాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ అంత తీవ్ర స్థాయిలో స్వరం పెంచి మాట్లాడాల్సిన పరిస్థితి రావడం వెనుక ఇప్పుడు ఆయన ప్రభావం తగ్గిపోతుండడమే ప్రధాన కారణం అనే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. కాపుల్లో రంగానాడు సహా వివిధ సంఘాల నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్కి ఏదో మేరకు చేటు తెచ్చే విషయాలుగానే మారబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాపుల్లో పట్టు తగ్గితే ఆ తర్వాత తనకు అన్ని రకాలుగాను సమస్యలు వస్తాయి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీని రెచ్చగొడితే వాళ్ళు ఏమైనా హద్దులు మీరి మాట్లాడితే అది పవన్ కళ్యాణ్కి 2024 ముందు వచ్చినటువంటి సింపతిని మళ్ళీ తిరిగి
పోగు చేసే అవకాశానికి దారి తీస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉచ్చులో వైఎస్ఆర్సీపీ పడుతుందా? గతంలో చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళీ పునరావృతం చేస్తుందా? చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కాకుండా పవన్ కళ్యాణ్ కామెంట్ చుట్టూ టార్గెట్ చేసి దాని మీద కేంద్రీకరిస్తే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ఉచ్చులో పడినట్టు అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎలా సాగుతుంది, ఏ రీతిని వ్యవహరిస్తుంది? పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా వైఎస్ఆర్సీపీ కనుక వ్యవహరిస్తే అది జనసేనకి మళ్ళీ ఉపయోగపడేటువంటి విషయంగా పరిణమించడం అనివార్యంగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలిస్తుందా? వైఎస్ఆర్సీపీ ఉచ్చులో పడుతుందా? కాకుంటే వ్యవహారం రివర్స్ అయిపోతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. కానీ పవన్ కళ్యాణ్ కామెంట్స్ మాత్రం రాజకీయంగా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలుగా పరిగణించాల్సి ఉంటుంది.